హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి అనకొండలని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ ఇద్దరి ప్రమేయంతోనే కేసీఆర్ కు అవినీతి మరకాంటిందన్నారు. కేసీఆర్ ఎప్పుడూ ఆస్తులు సంపాదించాలని ఆలోచించలేదన్నారు. సోషల్ మీడియాలో అడ్డగోలు రాతలు రాయిస్తే ఊరుకోబోనని హరీష్ రావు, సంతోష్ రావును హెచ్చరించారు ఎమ్మెల్సీ కవిత. అభాండాలు ఎందుకు వేస్తున్నారు, వేసేటటువంటి అవకాశం ఎవరిచ్చారు అన్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక, ఎవరి వల్ల అంటింది అలా, అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మెగానో బోగానో ఏదో, ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముల కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమన్నారు? ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. రేపటి నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి, వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు? నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుంది అంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుంది అంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. అందుకే చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే, నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోలే, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోలే, ఇలా తీసుకుంటున్నా. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. ఓ అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం. హరీష్ రావు, సంతోష్ రావుపై కవిత కామెంట్స్ కారు పార్టీలో కొత్త పంచాయతీకి దారితీసింది. కవిత ఆరోపణల తర్వాత హరీష్ రావుకు సపోర్టుగా బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. 6 అడుగుల బుల్లెట్ అంటూ పోస్ట్ పెట్టింది. సేమ్ టైం కవిత కామెంట్లను పోస్ట్ చేసిన కవిత పీఆర్ఓను బీఆర్ఎస్ మీడియా అప్డేట్స్ గ్రూప్ నుంచి రిమూవ్ చేశారు అడ్మిన్. సేమ్ టైం ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, మధుసూదనాచారి, పల్లా, జగదీశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రస్తుతం హరీష్ రావు అమెరికా వెళ్లారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వెంకట్ మనకి లైవ్ లో అందిస్తారు. వెంకట్, డీటెయిల్స్ ఏంటి? భారత రాష్ట్ర సమితిలో అంతర్గత సంక్షోభం గంట గంటకు ముదిరి పాకన పడుతుందని చెప్పాలి. రోజు రోజు కన్నా బదులు గంట గంటకు అనే కామెంట్ చేయడం చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ పెట్టి
పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, ఒక అధినేతపై సిబిఐ మరకలు అందించడానికి కారణం హరీష్ సంతోష్ రావు అని కొంత కామెంట్ చేసిన నేపథ్యంలో పార్టీపై ఆమె ధిక్కార స్వరాన్ని మరోసారి ఓపెన్గా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మొదటిదాకా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యత రాహిత్యాన్ని, పార్టీని నడపడం ఆయన వల్ల కాదు, గ్రీక్ వీరుడు లీక్ వీరుడు రకరకాల పరోక్ష కామెంట్లతో కామెంట్ చేసిన కవిత ఇవాళ ఏకంగా అటు హరీష్ ఇటు సంతోష్ని టార్గెట్ చేస్తూ వీరిద్దరూ పార్టీని నాశనం చేస్తున్నారు, పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు, అధినేత సరసన చేరి అవినీతి మరకలు అంటించారని ఓపెన్గా చెప్పారు. అంతేకాదు హరీష్ రావు అవినీతి చేశారు కాబట్టే సెకండ్ టర్మ్లో ఆయనకు నీటిపారుదల శాఖ ఇవ్వలేదు, అసలు మంత్రి పదవి ఇవ్వలేదనే కామెంట్ చేశారు. అయితే పార్టీ పరంగా ఇవన్నీ పార్టీ సంక్షోభం అంటే నిన్న సిబిఐ కేసు విచారణ ఈ అంశం ఈ ఎపిసోడు పార్టీలో ఒక విస్తృతంగా చర్చ జరుగుతోంది. నిన్న 24 గంటలు దాటింది సిబిఐ విచారణ, అదేవిధంగా కాళేశ్వరం అంశం మీద పెద్ద ఎత్తున అసెంబ్లీలో చర్చ జరిగి 24 గంటలు కావస్తున్నా పార్టీ సుప్రీంగా కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఏ రకంగా కామెంట్ చేయలేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ముందు సిబిఐ కేసు అనేది పార్టీని కొంత ఇరుకున పెట్టే అంశం కాబట్టి దీన్ని ఆచితూచి వ్యవహరించాలి, ఈ సంక్షోభం నుంచి ఈ విపత్తు నుంచి పార్టీ ఎలా బయట పడాలనేది కేసీఆర్ దగ్గర కేటీఆర్ ఉదయం నుంచి సమాలోచనలు చేస్తున్నారు. సేమ్ టైంలో పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ మండలిలో ఎల్పీ నేత సిరికొండ మధుసూదనాచారి, పల్లా రాజేశ్వరరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఐదుగురితో కేసీఆర్ ప్లస్ కేటీఆర్ ఈ ఐదుగురితో కేసీఆర్ చాలా సీరియస్గా డిస్కషన్ అవుతున్న క్రమంలో అమెరికా నుంచి ఇవాళ ఉదయం 10:30 గంటలకి ఫ్లైట్ దిగి నేరుగా ఇంటికి వచ్చి 4 o'clock తన నివాసం పక్కనే ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి పార్టీ అంతర్గత అంశాన్ని చాలా సీరియస్గా కార్నర్ చేసిండ్రు కవిత. ఇవాళ అధినేత మీద సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి కారణం హరీష్ సంతోష్ వీరిద్దరు అవినీతి పర్వం వల్లనే పార్టీకి అవినీతి మరకలంటున్నాయని ఓపెన్గా చెప్పారు. ఈ టైంలో పార్టీ ఉన్నా ఒకటే పోయినా ఒకటే, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, ముందుగా ఈ సంక్షోభం నుంచి ఎవరు గట్టెక్కించలేరని రకరకాల కామెంట్ చేస్తూ వచ్చారు. ఈ టైంలోనే అటు కవిత మీద చర్య తీసుకుంటారా లేకుంటే సిబిఐ ఇష్యూ నుంచి బయటపడతారా అని బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచిస్తున్న క్రమంలోనే వర్గపోర్ అనేది ఇంటర్నల్గా స్టార్ట్ అయినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. కవిత ఒక పక్క కామెంట్ చేసిన అరగంట వ్యవధిలోనే కవితకు సంబంధించిన పిఆర్ఓ నవీన్ అతన్ని గ్రూపు నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య ఏదైతే సోషల్ మీడియా ఉందో ట్విట్టర్లో అన్ఫాలో చేయడం, బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేయడం, అదేవిధంగా ఫేస్బుక్లో కూడా అన్ఫాలో చేయడం. అంటే కవితకు సంబంధించిన ఫాలోవర్స్ కానీ, కవితకు సంబంధించిన పోస్టులు కానీ, కవితకు సంబంధించిన పిఆర్ఓలను ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ ఫాలోవర్స్ అంతా కూడా అన్ఫాలో చేస్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా కవితను టార్గెట్ చేస్తూ హరీష్ వర్గీయులు అదేవిధంగా కేటీఆర్ వర్గీయుల కంటే బీఆర్ఎస్ శ్రేణులు కొంత కార్నర్ చేస్తున్న పరిస్థితి మనం చాలా స్పష్టంగా కనబడుతుంది. సేమ్ టైంలో హరీష్ 6 అడుగుల బుల్లెట్ అంటూ ఒక పక్క పోస్ట్ పెడుతూనే ఇంకో పక్క కవిత పిఆర్ఓలను అన్ని గ్రూపుల నుంచి రిమూవ్ చేస్తున్నారు. సో ఇది ఇంకే మరింత ముదిరి పాకాన పడే అవకాశం ఉంది. ఇవాళ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. నిన్న అసెంబ్లీలో కేసీఆర్పై హరీష్ అదేవిధంగా ఈ కాళేశ్వరం ఎపిసోడ్ ముఖ్యంగా సిబిఐ ఇచ్చే విచారణ జరిపించాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన నేపథ్యంలో ఈ ఎపిసోడ్ నుంచి గండం నుంచి పార్టీ ఎలా బయటపడాలని ఆలోచించే క్రమంలోనే కవిత ప్రెస్ మీట్ అనేది కొంత పార్టీని కార్నర్ చేసే అంశంగా విశ్లేషకులకు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కేసీఆర్ దగ్గర సమాలోచనలు చాలా సీరియస్గా జరుగుతున్నాయి. అంటే ఈ చర్యలన్నీ కూడా కవిత పిఆర్ఓను గ్రూప్ నుంచి లెఫ్ట్ చేయడం, కవితకి నెగిటివ్గా కొన్ని పోస్టులు పెట్టడం, హరీష్ 6 అడుగుల బుల్లెట్ అని పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వైఖరి చూస్తుంటే కవిత మీద కొంత ఇంటర్నల్గా చర్య తీసుకునే అవకాశం లేకపోలేదని పార్టీ సీనియర్లు ఒకరిద్దరు కామెంట్ చేస్తున్నారు. అయితే కవితను ఈ టైంలో సస్పెండ్ చేస్తే కొంత సంక్షోభం కంటే ముందు సానుభూతి వస్తుంది, కవిత పార్టీ మరింత ఇరుకున పడుతుందని ఆమెను లెటర్ వేలో అంత స్పందించలేదు. ఇటీవల తన కొడుకు అమెరికా చదువుల నిమిత్తం కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కొంత బ్లెస్సింగ్ తీసుకుందామని వెళ్తే కూడా కేసీఆర్ అంతగా స్పందించలేదు, కేసీఆర్ పెద్ద పాజిటివ్గా రియాక్ట్ కాలేదని కూడా బయటికి లీకులు వచ్చాయి. అంటే కవితని లైటర్ వేలో తీసుకుంటున్నారు. కవిత వ్యాఖ్యలకి బీఆర్ఎస్ అధినాయకత్వం ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వదలుచుకోలేదు. జగదీశ్వర్ రెడ్డిని లిల్లిపుటాన్ని కామెంట్ చేసిన అదేవిధంగా కార్తిక్ రెడ్డిని నువ్వు ఎప్పుడు వచ్చావు, తెలంగాణ ఉద్యమంలో మీరున్నారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ రకమైన కామెంట్ చేసినా కూడా పార్టీ లైట్గా తీసుకుంటుంది. ఆమె వ్యాఖ్యలకు అంత ప్రయారిటీ ఇవ్వద్దని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా కేటీఆర్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇవాళ ఏకంగా పార్టీ
ఉనికిని అదేవిధంగా పార్టీ వ్యవహారాన్ని ఆమె సీరియస్గా క్వశ్చన్ చేశారు. ఇవాళ అవినీతి మరకలకి కారణం ఆ ఇద్దరు నేతలు. కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడు, అతన్ని సిబిఐ ఎంక్వైరీకి అంటే ఇట్లాంటి ఆరోపణలు వస్తే పార్టీగా ఏం చేస్తున్నారని కూడా ఆమె నేరుగా కేటీఆర్ను క్వశ్చన్ చేసే పరిస్థితికి వెళ్ళారు. అంటే అటు కేటీఆర్, హరీష్, సంతోష్ పార్టీ ఒక కేసీఆర్ మినహా పార్టీ నాయకత్వం పనికిరాని నాయకత్వం అని ఆమె చెప్పకనే చెప్తున్నారు. సో ఈ క్రమంలో ప్రస్తుతం సమావేశం జరుగుతున్న ఫామ్ హౌస్లో ఏం చర్యలు ఉంటాయి, ఏం చర్చలు ఉంటాయి అనేది రాజకీయ విశ్లేషకులు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ భవన్ వర్గాలు అయితే ఒక రకంగా కామెంట్ చేసుకుంటున్నాయి. అంటే పార్టీ సీనియర్లు కానీ ఉద్యమంలో డే 1 నుంచి కేసీఆర్తో అదేవిధంగా ఉద్యమంలో ఉన్న వారంతా కూడా అసలు పార్టీలో ఏం జరుగుతుంది, పార్టీ ఉనికి ఎట్లా, మా రాజకీయ భవిష్యత్తు ఎట్లా అనేది కూడా చాలామంది సీనియర్ ఉద్యమకారులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా అసలు అధినేతకి మాకు కనెక్టివిటీ లేదు, అసలు మా అంశాలు కానీ మా అభిప్రాయాలు కానీ హైకమాండ్ పరిగణలోకి తీసుకోకపోవడం కొంత ఆశనీపాతంలో తయారవుతుంది, పార్టీకి మాకు మధ్యలో లింక్ కట్ అయింది అనేది కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ టైంలో కూడా పార్టీ సంక్షోభ టైంలో కూడా అధినేత మాట్లాడకపోవడం అనేది కొంత నెగిటివ్ కామెంట్స్గా వస్తున్నాయి. ఎందుకంటే డే 1 నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రిగా కానీ కనీసం ఒక మనిషిగా చూసే అంశం కూడా ఇవాళ తెలంగాణ భవన్లో అక్కడిక్కడ చర్చకు వస్తుంది. డే 1 నుంచి కూడా కాళేశ్వరంపై వస్తున్న విమర్శలను కనుక పార్టీ తిప్పికొట్టగలిగితే అంటే కాళేశ్వరం ఈ తెలంగాణకు ఒక వరప్రధాని అని ఆధారాలతో సహా చెప్పడంలో కేసీఆర్ విఫలమయ్యారు, పార్టీ విఫలమైందనేది ఇవాళ వస్తుంది. అంటే కేసీఆర్ మౌనంగా ఉన్నారు, అతన్ని ముఖ్యమంత్రిగా చూడకపోవడం, నేను ఆయన ముఖం ఎందుకు చూస్తాను, ఇలాంటి పట్టింపు లేని ధోరణి ముఖ్యమంత్రిలో రేవంత్ రెడ్డిలో కొంత కసి పెంచింది. అందుకే ఈ సిబిఐ విచారణ వరకు దారితీసిందన్న రాజకీయ విశ్లేషకుల అంచనాలు కూడా అక్కడక్కడ వస్తున్నాయి. సో మొత్తంగా కూడా ఈ టైం అనేది భారత రాష్ట్ర సమితికి ఒక కల్లోల టైం అని చెప్పాలి, ఒక సంక్షోభ సమయం అని చెప్పాలి. పార్టీ నాయకత్వంపై వితింపు అంటే కుటుంబ తాగాదా సీరియస్గా పార్టీ సంక్షోభానికి దారితీస్తుంది. ఈ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కుతుంది, పార్టీ గట్టెక్కడం ఎట్లా, సిబిఐ విచారణ కాంగ్రెస్ ఆరోపణలు ఎలా తిప్పికొట్టగలుగుతుంది, ఈ సిబిఐ విచారణ కాంగ్రెస్ ఆరోపణల కంటే కవిత ఇష్యూని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా ట్యాకిల్ చేస్తారన్నదే పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. మరోపక్క కవిత ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా టీఆర్ఎస్ మీద ముఖ్యంగా హరీష్, కేటీఆర్, సంతోష్ వాళ్ళ మీద కూడా సోషల్ మీడియాలో దాడికి దిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో ఈ పరిణామాలు పార్టీలో ఇటువైపు దారితీస్తాయో చూడాలి. ప్రస్తుతం అయితే ఫామ్ హౌస్లో సీరియస్గా డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి వారందరూ కూడా కీలక భేటీ అయ్యారు. పార్టీలో సమాలోచనలు చేస్తూ ఉన్నారు. పార్టీని ఎటువైపు తీసుకెళ్తారు, ఈ పార్టీ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కుతుంది, కుటుంబ పరంగా ఎలా ఆన్సర్ చేస్తారు, కవితను ఎలా కట్టడి చేస్తారు, కవితపై చర్యలు ఉంటాయా, లేకుంటే అట్నే లైట్కి తీసుకుంటే ఆమె మరిన్ని కామెంట్ చేసే పరిస్థితి ఎట్లా ఉంది, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీకి ఇది ఒక పెను సవాల్గా మారనుందని చెప్పాలి. జ్యోతి, భారీ వర్షాలు, వరద సహాయంపై సెక్రటేరియట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితులపై కలెక్టర్లు, ఎస్పీలను అడిగి తెలుసుకుంటున్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, మంత్రి సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. రైటిక భారీ వర్షాలు, వరద సహాయంపై సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ పై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి మనకి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ పైన అప్డేట్స్ ఏంటి? ఈ మధ్యకాలంలో పడ్డటువంటి ఈ భారీ వర్షాలు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ వరద సహాయానికి సంబంధించిన దాని మీద సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్కతో పాటు పలువురు మంత్రులు, తర్వాత సిఎస్ రామకృష్ణరావు, తర్వాత వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అయితే ఇందులో మేజర్గా ఏదైతే ఈ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అందించినటువంటి సహాయక చర్యలు ఏంటి, తర్వాత ఈ వరదల వల్ల ఇబ్బంది పడ్డటువంటి వాళ్లకు ఈ వరదల సహాయం ప్రభుత్వం ఏం చేసింది ఇప్పటి వరకు, ఇంకా ఏం చేయాలి, జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎక్కువగా ఈ వర్షాలు పడ్డాయి, తర్వాత వరదల వల్ల నష్టం జరిగింది. సో ఈ వారం 10 రోజుల నుంచి కూడా వరుసగా కురిసినటువంటి ఈ వర్షాల వల్ల సో ఏ జిల్లాలో ఎక్కువగా ఈ నష్టం అనేది జరిగింది. ప్రాణ నష్టం ఈసారి
అంతగా లేనప్పటికీ ఈ ఆస్తి నష్టము తర్వాత ఈ పంటల నష్టం అనేది జరిగింది కాబట్టి దీంతో పాటు ఈ రోడ్ల డ్యామేజ్ అనేది కూడా కొంత ఎక్కువగానే జరిగింది. సో దీనికి సంబంధించి ఏ జిల్లాలో ఎంత నష్టం జరిగింది, ఈ రోడ్లకు సంబంధించినటువంటి డ్యామేజ్ ఎక్కడెక్కడ అయ్యింది, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి రోడ్లు ఎన్ని ఉన్నాయి, తర్వాత జాతీయ రహదారులకు సంబంధించినటువంటి రోడ్లు ఎన్ని ఉన్నాయి, ఇక పంట నష్టానికి సంబంధించి ఏ జిల్లాలో ఎంత పంట నష్టం జరిగింది, ఎక్కడెక్కడ ఎక్కువగా ఈ వరదల వల్ల నీళ్లు పొలాలలో నీళ్లు చేరుకున్నాయి, దానివల్ల ఏ పంటకు సంబంధించి ఎన్ని ఎకరాల్లో నష్టం జరిగింది, దానికి అయ్యే ఖర్చు ఎంత, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటికీ అంశాలకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితమే దీనికి సంబంధించి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి ఆ సమీక్షలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేకరించాలి. పంటకు సంబంధించి ఎంత నష్టం జరిగింది, ఏ పంట నష్టపోయారు, తర్వాత ఎంతమంది రైతులు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల ఎకరాలకు సంబంధించి పంట నష్టం జరిగింది, ఇది పంటలకు సంబంధించిన అంశం. అయితే ఇక రోడ్లకు సంబంధించి ఏ జిల్లాలో ఎక్కువగా ఈ రోడ్ల డ్యామేజ్ అనేది జరిగింది, ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లతో పాటు జాతీయ రహదారులకు సంబంధించినటువంటి రోడ్లు కూడా కొట్టుకపోయాయి. తర్వాత ఈ చెరువులు కుంటలు నిండి మొత్తం ఒక్కసారిగా వరద నీరు రావడంతో రోడ్ల మీదకి రావడము, తర్వాత రోడ్లే కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దానివల్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది, రాకపోకలు కూడా బంద్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత ఈ కామారెడ్డి మెదక్ జిల్లాలో మనకు 4 రోజుల క్రితం కురిసినటువంటి వర్షానికి చూస్తే మనకు కామారెడ్డి మెదక్ జిల్లాలో ఎక్కువగా ఈ వర్షాలు పడడము, తర్వాత అక్కడ ఎక్కువగా వర్షపాతం నమోదు కావడంతో కామారెడ్డి లాంటి ప్రాంతాలలో ఈ కొన్ని కాలనీలు మొత్తం నీళ్ళల్లో నిండుకొని బయటికి రాలేని సిచ్యువేషన్ కూడా ఏర్పడ్డది. సో ప్రభుత్వం ముందస్తుగా అలర్ట్ చేసి అక్కడ ఎన్డీఎస్ఏ తర్వాత స్టేట్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా అక్కడ చేరుకొని అక్కడ సహాయక చర్యలు కూడా చేపట్టారు. సో అదంతా కూడా ప్రభుత్వం చేసింది. కానీ అది కాకుండా అన్ని చేసినప్పటికీ కొంత నష్టం అనేది తప్పలేదు. కాబట్టి ఆ నష్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో లెక్కలు తీయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ లెక్కల ఆధారంగానే ఇవాళ ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది, ఆస్తి నష్టం ఎంత ఉన్నది, తర్వాత ఈ పంటలకు సంబంధించి నష్టం ఎంత ఉంది, రోడ్లకు సంబంధించినటువంటి నష్టం ఉంది, ఏ జిల్లాలో ఎక్కువగా ఈ డ్యామేజ్ అయ్యింది, దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది, తక్షణ సహాయం కింద జిల్లాకు ₹1 ముందుగా ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ అవి కాకుండా ఇంకా మిగతా ఈ పంటలకు సంబంధించి కానీ తర్వాత రోడ్లకు సంబంధించి కానీ ఇంకా ఎంత అవసరం ఉంటుంది అనే దాని మీద ఇవాళ సమీక్ష చేస్తున్నారు. ఈ సమీక్షలో పూర్తి స్థాయిలో వివరాలు తీసుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఎంత ఈ నష్టం జరిగింది, దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందిస్తామనే దాని మీద ఒక అంచనా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో రోడ్ల డ్యామేజ్ విషయానికి వస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 1100 కోట్లకు వరకు ఈ నష్టం జరిగింది అని చెప్పేసి అది అంటే ప్రాథమిక అంచనా ఉన్నది. ఇది మరింత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు నీళ్ళల్లో మొత్తం చాలా నీళ్లు రావడంతో రోడ్లు కూడా డ్యామేజ్ సిచ్యువేషన్లో ఉండే కాబట్టి అది పూర్తి స్థాయిలో నీళ్ళు ఆగిపోయిన తర్వాతనే ఆ డ్యామేజ్ని ఎక్కడెక్కడైతే డ్యామేజ్ చేయదో దాన్ని తాత్కాలిక మరమ్మతులు చేస్తారు. తర్వాత పర్మనెంట్గా అక్కడ సొల్యూషన్ చేయాలంటే పర్మనెంట్గా ఆ సమస్యను మనము అక్కడ పూర్తి స్థాయిలో చేయాలంటే దానికి మరింత ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తాత్కాలిక అంచనా ప్రకారం ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 1100 కోట్ల వరకు ఒక్క రోడ్లకు సంబంధించిందే ఉన్నది. ఇది కాకుండా ఇక పంట నష్టం ఉంటుంది, తర్వాత మిగతా కొన్ని కాలనీలు కూడా మొత్తం నీళ్ళలో నిండుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉండే, తర్వాత కొంతమంది లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలను బయటికి తీసుకొచ్చారు. సో వాళ్ళ ఇళ్లలో కూడా నీళ్లు నిండుకపోవడంతో వాళ్ళు అందులోకి పోలేని సిచ్యువేషన్, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వంట సామాగ్రి కానీ మిగతా అన్నికి సంబంధించి కూడా కొంత నష్టపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి కోణాలలో కూడా ప్రభుత్వం అంచనా వేసి ఈ వరదల వల్ల జరిగినటువంటి నష్టానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత నష్టం జరిగింది, ఓవరాల్ అన్ని రకాల నష్టాలు తీసుకుంటే ఎంత జరిగింది, దానికి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అందించిన సహాయం ఏంటి, ఇక నుంచి ఆ నష్టానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి నష్టం ఎంత ఉంటుంది, ఏ జిల్లాలో ఎక్కువగా ఇది జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత ఇన్ఛార్జి మంత్రులు కూడా ఉన్నారు. ఆ ఇన్ఛార్జి మంత్రులు వాళ్ళను కూడా అసలు ఎక్కడెక్కడ ఎలాంటి నష్టం జరిగింది, ఎక్కడెక్కడ ఈ సిచ్యువేషన్ ఉన్నది, ఇప్పటి వరకు మనం ప్రభుత్వం అందించినటువంటిది ఏంటి, ఇంకా ఎక్కడెక్కడ మనం ప్రభుత్వ సహాయం అందించాల్సి ఉన్నది అనే దాని మీద అటు కలెక్టర్లతోని ఇటు ఇన్ఛార్జి మంత్రులతోని పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి దానికి సంబంధించినటువంటి రిపోర్టు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న తర్వాత ఈ 1-2 రోజుల్లో ఈ నష్టానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎట్లా ఆదుకోబోతుంది అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జ్యోతి.
కొమురంభీం జిల్లా కాగజ్నగర్లోని కాపువాడలో ఆవాల గణేశుడు భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. శ్రీ ఆదిత్య గణేష్ మండలి కమిటీ సభ్యులు 11 కిలోల ఆవాలు, 11 కిలోల జీలకర్ర, 5 కిలోల నువ్వులు, 5 కిలోల ధనియాలతో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించారు. పర్యావరణ పరిరక్షణ కోసమే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామంటున్నారు ఆదిత్య గణేష్ మండలి కమిటీ సభ్యులు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా విభిన్న అలంకరణతో విభిన్న ఆకారాలతో గణేశుని మూర్తిని అయితే తయారు చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం మేమైతే 11 కిలోల ఆవాలు, 11 కిలోల జీలకర్ర, 5 కిలోల నువ్వులు, 5 కిలోల ధనియాలతో వెంకటేశ్వర స్వామి అవతారంలో గణనాథుని అయితే రూపొందించాము. గణనాథుని అలంకరణలో మా కమిటీ సభ్యులు అందరూ పాల్గొని గణనాథుని మంచి అలంకరణగా తయారు చేసి ప్రకృతి సహజంగా వినాయకుడిని అయితే తయారు చేశాం. వినాయక చవితి వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో దర్శనమిస్తుంటాడు గణనాథుడు. అందుకే వినాయకుడు బహురూపి అంటారు. ఏటా సరికొత్త రూపాల్లో దర్శనమిస్తాడు లంబోదరుడు. కరీంనగర్లో ఇండియన్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ సంస్థ విమానం నడిపే పైలట్ రూపంలో గణపతిని ప్రతిష్ఠించారు. ఇందుకోసం ఓ తాత్కాలిక ఎయిర్పోర్ట్ విమాన సెట్టింగ్ను ఏర్పాటు చేశారు. అందులో పైలట్ వేషధారణలో గణపతిని ప్రతిష్ఠించారు. ఈ పైలట్ గణేశుడికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యూ. హైదరాబాద్లోనే కాదు, కరీంనగర్లోనూ ఒక విమానాశ్రయం ఉంది. ఆ విమానాశ్రయంలో ఇప్పుడు ఒక విమానం ఆగి ఉంది. ఆ విమానాన్ని నడుపుకుంటూ వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు గణనాథుడే. నిజానికి వినాయకుడి వాహనం మూషికం. అదే పేరుతో ఉన్న విమానం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది, మూసిక్ విమాన్. ఈ మూసిక్ విమాన్ పేరుతో వచ్చిన గణపతి పైలట్ వేషధారణలో ఇప్పుడు మనకు వినూత్నంగా దర్శనం ఇవ్వబోతున్నాడు. ఈ విమాన గణపతిని లేదా పైలట్ గణపతిని ఏర్పాటు చేసిన సంస్థ ఇండియన్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్. పైలట్ ఎట్లాగైతే డ్రెస్అప్లో ఉంటారో సేమ్ అదే ఇండియన్ ఎయిర్వేస్ సంబంధించిన ఏవియేషన్ డ్రెస్లో మనకు గణపతి కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ పక్కన ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్న ఒక అందమైన ఎయిర్ హోస్టెస్ను కూడా విగ్రహ రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించారు. ముఖ్యంగా విమానంలో ఇద్దరు పైలట్, కో పైలట్ ఉంటారు. ఆ పైలట్ స్థానంలో కూడా మరొక గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించడం. ఒక గణపతి విమానాన్ని నడుపుతుంటే ఇంకొక గణపతి భక్తులకు దర్శనమిచ్చే రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ చూడొచ్చు మనకు చిన్న బుల్లి గణపతిని విమానం నడుపుతున్న యాంగిల్లో ఇట్లా కూర్చోబెట్టి ఉన్న ఒక ప్రతిమను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ప్రతిమ ఆకృతి బయట నుంచి కూడా మనకు విమాన అద్దాలను చూస్తున్నారు. విమానం సెటప్ అంతా కూడా చాలా అందమైన క్లాత్ తోటి అలంకరించి అచ్చంగా విమానం ఎట్లా ఉంటుందో అట్లాంటి సెటప్ తీసుకోవడానికి ఈ నిర్వాహకులు చాలా కష్టపడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ నిర్వాహకులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని కూడా మాట్లాడించి ఇట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో కనుక్కుందాం. ఘనశ్యామ్ ఓజా ఇట్లాంటి గణపతి కానీ తర్వాత ఈ ఆలోచనలకు కానీ రూపకర్త ఘనశ్యామ్ ఓజా గారు మనతో ఉన్నారు. ఓజా గారు, ఏంటి మనకి ఈ పైలట్ గణపతి ప్రత్యేకత ఏంటి? ప్రతి ఏడాది లాగానే మేము కొత్త కాన్సెప్ట్తోని పబ్లిక్ అవేర్నెస్ కోసం ఈ కాన్సెప్ట్లు చేస్తుంటాం. మా యొక్క ఉద్దేశం ఒకటే, ఈ పైలట్ వినాయకుడు ఎందుకు తీసుకొచ్చామంటే ఈ ఇటీవలే అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయిన వారు ఉన్నారు. అలా వాళ్ళ ఆత్మశాంతి కోసం ఇది ఒక ఇది. మళ్ళీ ఇంకొకటి, మా ఎయిర్పోర్ట్ పేరు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టాం. అది కూడా పెట్టడానికి రీజన్ అంటే మా కరీంనగర్ కూడా ఒక ఎయిర్పోర్ట్ ఇవ్వాలని కోరుతున్నాము. ఇది ఉద్దేశం ఏంటంటే పిల్లలకు ఫ్లైట్లో ఎట్లా కూర్చోవాలి, ఫ్లైట్ అవేర్నెస్ ఎలా ఉండాలి, మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి ఎగ్జిట్ ఎటు ఉంటుంది, ఇవన్నీ నేర్పించడానికి ఇక్కడ డెమో క్లాస్ ఉంటుంది ఒకటి. ఆ డెమో క్లాస్లో భాగంగా మేము పబ్లిక్కి ఎడ్యుకేట్ చేస్తాం. అలాగే ఎయిర్ హాస్టెస్ వెల్కమ్ కోసం ఇవన్నీ కార్యక్రమాలు పబ్లిక్ మెసేజ్ కోసమే. మరి దీనికి ఒక టికెట్ పెట్టాము 25 రూపాయలు. ఆ 25 రూపాయలు కూడా మేము ఆ ఛార్జెస్తోని వచ్చిన పైసలతోని చిన్నపిల్లలకి బుక్స్లు, పెన్స్, మిషన్ పాస్గా మేము కాంట్రిబ్యూట్ చేస్తుంటాం. సో ఒక ఉద్దేశం ఏంటంటే దేవుడు వచ్చి మనల్ని కాపాడాలని, ఇంకా భవిష్యత్తులో కూడా ఎలాంటి విమాన ప్రమాదాలు కాకుండా విఘ్నేశ్వరుడు చూసుకోవాలని ఈ ఆశతోనే మేము ఇక్కడ వినాయకుని ఏర్పాటు చేశాం. ఇంత పెద్ద గ్రౌండ్ తీసుకున్నారు, తర్వాత ఈ విమాన సెట్టింగ్ తీసుకున్నారు. అడగకూడదు, మామూలుగా దేవుడి కోసం పెట్టిన ఖర్చు అడగకూడదు, కానీ ఎంత ఖర్చు అయింది, ఎన్ని రోజులు శ్రమించారు దీనికోసం? ఇది గత 1 మంత్ నుంచి స్ట్రక్చర్ అవుతుంది. ఆల్మోస్ట్గా ఒక 2 lakhs, ఎందుకంటే ఆల్రెడీ మెటీరియల్ మా దగ్గర ఉంటుంది. 2 lakhs వరకు మాకు ఇది ఖర్చు వచ్చింది. ఈ 2 lakhsలో కూడా మా విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ని మేము డొనేషన్స్ బయట తీసుకోకుండా మా విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ టీమ్ కాంట్రిబ్యూషన్ ఇది మేము చేసుకుంటాం. మీకు ప్రతి సంవత్సరం కూడా ఒక వెరైటీ రూపంలో గణనాథుని ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎన్ని రూపాలు ప్రతిష్ఠించారు, వాటి ప్రత్యేకతలు ఏంటి గతంలో? ఫస్ట్ స్టార్ట్అప్ మేము 2014లో ట్రాఫిక్ వినాయకుడిని తీసుకొచ్చాం. అది ట్రాఫిక్ కానిస్టేబుల్ లెక్క ట్రాఫిక్ వినాయకుడు తయారు చేసాం. దాని తర్వాత బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ పెట్టాము 2015లో.
2015లో బ్లడ్ డొనేట్ పెడితే అక్కడ బ్లడ్ డొనేషన్ ముంగట ముస్లిం సోదరులు కూడా దగ్గర 90 మంది వచ్చి బ్లడ్ డొనేషన్ చేశారు. అలాగే దాని తర్వాత కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ వచ్చినప్పుడు డాక్టర్ వినాయకుడు అని పెట్టాము. దాని తర్వాత జడ్జి వినాయకుడు పెట్టిన తర్వాత జడ్జి రూపంగా ఎన్ని చీఫ్ జస్టిస్లు ఉన్నారు మన దగ్గర, ఆ చీఫ్ జస్టిస్లో ఫోటోలు పెట్టడం జరిగింది. అలాగే మనము ఈ నెక్స్ట్ దాని తర్వాత రిపోర్టర్ గణేష్లో రిపోర్టర్లో ఒక డ్యూటీలు ఏముంటాయి, కమరి వినాయకుడు తీసుకొచ్చాం. ఆ కమరి వినాయకుడు కూడా వాళ్ళ యొక్క వృత్తిని, ఎందుకంటే ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత వాళ్ళ వృత్తి అంతరించిపోతుంది, కుల వృత్తులు అంతరించిపోతున్నాయి. సో దాన్ని కూడా మనం హైలైట్ చేయాలని అది ఒక మంచి మెసేజ్గా అయింది. పైలట్ వినాయకుడు కూడా ఒక ఉద్దేశం ఏంటంటే పబ్లిక్లో చిన్నపిల్లలు కూడా ఉంటారు, నేను కూడా పైలట్ కావాలని ఆలోచన రావాలి. అలాగే మనం ఇక్కడ ముంగట ఒకటి ఆపరేషన్ సింధూర్ అని పెట్టాం. ఆ వినాయకుడు జెట్ ప్లేన్, మన ఫైటర్ జెట్స్ వచ్చినాయి కదా, ఇటీవల పాకిస్తాన్ మీద దాడులు జరిగినప్పుడు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు అంతా చక్కగా మంచి రెస్పాన్స్ చేసుకొని పాకిస్తాన్కు ఒక మంచి స్ట్రాంగ్గా మెసేజ్ ఇచ్చారు. పైలట్ గణపతి ఆహ్వానించే ఎయిర్ హోస్టెస్, వీళ్ళ అట్మాస్ఫియర్ మధ్య కొంతమంది ప్రయాణికులలాగా ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఉన్నారు. ఎట్లా ఉందండి ఇక పైలట్ గణపతి, మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో చేశారు వీళ్ళందరూ. అండ్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు బోర్డింగ్ పాస్ని కూడా ఇస్తున్నారు. నేనైతే నాకు తీసుకొని లోపలికి వచ్చి చూస్తే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఉంది. అండ్ ఎయిర్ హోస్టెస్ అందరూ చాలా డిఫరెంట్గా ఉంది. మన కరీంనగర్లో కూడా ఎయిర్పోర్ట్ రావాలి అని ఆ కాన్సెప్ట్తో వీళ్ళు చేశారు. ఇంకా 10 మందికి వెళ్ళి చెప్పాలి, ఇక్కడ ఎయిర్పోర్ట్ని తయారు చేశారు, ఇలాంటి ఎయిర్పోర్ట్ మనకు కూడా రావాలి అని చెప్పి ప్రజలకు చెప్పాలి అని ఇక్కడ మంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వీళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను చాలా షాక్గా ఉండే, ఎందుకంటే ఇలాంటి ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఇప్పటివరకు చూడలేదు. నార్మల్గా ప్రజలు అంటే డబ్బులు పెట్టుకొని ఎవరైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూడొచ్చు, కానీ పేదవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చూడలేదు ఇప్పటివరకు. సో వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేస్తారు అని వీళ్ళొక మోటో అన్నమాట. ఒక యంగ్స్టర్నరు బ్రదర్, మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ విమానాశ్రయం కానీ వినాయకుడు కానీ పెట్టినట్టుగా? ఈ విమానం ఎక్కడుందంటే యాక్చువల్గా మా ఫ్రెండ్ ద్వారా నాకు ఇది తెలిసింది. అరే ఇక్కడ ఒక వినాయకుడు పెట్టారు, ఫ్లైట్ వినాయకుడు, వచ్చి ఒకసారి చూడంటే, అరే మరి నువ్వు ముస్లిం కదరా రావచ్చు. అరే అట్లా ఏం లేదురా, కులం మతం అని ఏం లేదు, అందరు రావచ్చు, అందరు వచ్చి చూడొచ్చు, అలా ఏం లేదని మా ఫ్రెండ్ చెప్తే ఇక నేను మా ఫ్రెండ్స్ అవుతారా ఇద్దరం కలిసి వచ్చాము. ఇప్పుడే రాగానే సార్ ఏమన్నాడు, బాబు టికెట్ తీసుకోవాలంటే, ఎందుకు సార్ టికెట్ అంటే 25 రూపీసా సార్, ఎందుకంటే తమ్ముడు ఆ పైసలు మా గురించి కూడా కాదు, పేద ప్రజలకి గవర్నమెంట్ స్కూళ్ళకి వాళ్ళకి బుక్స్ గురించి అంటే చాలా మంచిగా అనిపించింది. ఆ డబ్బులు కూడా ఇక అలా టికెట్ తీసుకొని మేము లోపలికి వచ్చి దర్శనం చేసాం. ఆ ఎయిర్ హోస్టెస్ చూసాము, మన క్యాప్టెన్ చూసాము, అంతా బాగుంది. ఇంటీరియర్ డిజైన్ కూడా బాగుంది. గతంలో ఎప్పుడైనా విమానం ఎక్కారా తమ్ముడు? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్గా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఫ్లైట్ ఎక్కిన అరే ఇలా ఉంటుందా ఫ్లైట్ లోపల అని చాలా అంటే షాక్ అయిపోయినా. నేను అనుకోకుండా ఇక్కడ ఎయిర్పోర్ట్ గిట్ట పడ్డది కావచ్చు అనుకుని లోపలికి వచ్చాను నేను. గతంలో చాలా రకాల గణపతులు మనం చూస్తుంటాం, భారీ సైజు గణపతులు, తర్వాత రకరకాల వెరైటీస్ చూస్తుంటారు. కానీ ఇది ఒక కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చిన వినాయకుడు, ఇది ఒక మెసేజ్ ఇస్తుంది సమాజానికి. మీరేమనుకుంటున్నారు? చాలా బాగుంది. దాదాపు పేద ప్రజలకైతే ఈజీగా తక్కువ బడ్జెట్లో అట్మాస్ఫియర్ కూడా మంచిగా ఉంది. బాగుంది సార్, లోపల ఇట్లుంటుంది అనుకున్నాం మేము, చూడడానికి బాగుంది. విఘ్నాలు తొలగించే దేవుడే విఘ్నేశ్వరుడు. ఈ విఘ్నేశ్వరుడు ప్రజలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండేలా తను పైలట్ లాగా ఈ భూమండలాన్ని నడిపిస్తూ ఉంటాడన్నది భక్తుల నమ్మకం. అదే కాన్సెప్ట్తో ఏర్పాటు చేశారు ఇక్కడ నిర్వాహకులు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ పైలట్ గణపతి మండపం నుంచి. ఓరుగల్లులో గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. వెరైటీ వినాయక ప్రతిమలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఒక్కో చోట ఒక్కో రకమైన రూపంలో బొజ్జ గణపయ్య దర్శనమిస్తున్నాడు. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ దగ్గర ఏర్పాటు చేసిన మండపంలో ఆసనంపై కూర్చున్న భారీ విగ్రహం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తుంది. శరీరం అంతా దేవుల అవతారాలతో కూడిన విగ్రహం ఏర్పాటు చేశారు. చింతల్ బుక్ స్టాల్ సమీపంలోని ఏర్పాటు చేసిన వినాయకుడు అందరినీ ఆకర్షిస్తున్నాడు. అసోసియేషన్ పేరు శ్రీ సంతోష్ మాత గజానన మండలి అండి. మేము గత ఈ సంవత్సరంతో కలిపి 23 సంవత్సరాల నుంచి గణేషుని కూర్చోబెడుతున్నాము. మొదట ఇక్కడున్న వెనుక ఉన్న పిల్లలు స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత క్రమక్రమంగా ఇది భారీగా వెళ్ళి అందరూ కాలనీ నివాసుల సహకారంతో, పిల్లల సహకారంతో ఇంత స్థాయికి చేరింది. ఈసారి మేము కూర్చోబెట్టిన ఈ గజానన స్పెషల్ ఏంటిదంటే ముక్కోటి దేవతల కాన్సెప్ట్ అన్నమాట. ముక్కోటి దేవతలు మన గోమాత మీద ఎలా ఉంటారో, సో ఆ వినాయకుని ఆ రూపంలో మేము ఈసారి పెడదాం అనుకొని పెట్టాము. ఇప్పుడు ఇది వేసే సెట్టింగ్ కూడా జగన్నాథుని, ఆ వినాయకుని యొక్క జగన్నాథ స్వామి ఉన్నారు కాబట్టి ఈ సెట్టింగ్ కూడా జగన్నాథ రథం పూరి దాని మీద సంబంధించి వేయాలని చెప్పి ఆ బేస్ మీద కలిసి ఉంటుంది పెట్టాము. ఇంకా ముందు ఇంకా ఎదుగుతుంటే ఇంకా బాగా చేస్తాము. ముక్కోటి దేవతలు ఈ గోమాత ఇది చూసాం కాబట్టి అలా చూసాం. లాస్ట్ ఇయర్ మేము ఏంటిదంటే కొద్దిగా మహారాజా సెటప్తోని
మన ఇది సాగర్ మంతన్ కాన్సెప్ట్తో చేయించి ఆ డెకరేషన్ కూడా అలా చేయించాం. దానికంటే ముందు కేదార్నాథ్ ఇస్తాం శివుంది అని పెట్టుకో. ఈసారి ఏం చేద్దాం అది ఇది అంటే గోమాత దాని మీద తీసుకొని పూరి జగన్నాథ్ ఉన్నారు కాబట్టి అంతమంది దేవతలు మనం ఏదో ఒకటి తీసుకోలేం కాబట్టి ఆల్రెడీ కేదార్నాథ్ వేసాం కాబట్టి ఈసారి పూరి జగన్నాథ్ది వేద్దామని చెప్పేసి అన్ని విగ్రహాలు కావటట్టు అలా పెట్టాము. శ్రీ వరసిద్ధి గజానన కమిటీ వరంగల్ బీడీ కాలేజ్ దగ్గర మాది. ఇది మేము పెట్టేది రెండోసారి. ఆ కాన్సెప్ట్ వచ్చేసి పంచపాండవుల కాన్సెప్ట్. ఇది బొంబాయి మోడల్ వరంగల్ హైదరాబాద్లో తీపించాము. పర్సనల్గా దీని గురించి ఈ కాన్సెప్ట్ మేమే డయాగ్రామ్ చేపించి తీసుకొచ్చాము. బాడీ హైట్ వచ్చేసి 26 ఫీట్స్. ముంబైకి వెళ్ళి వాళ్ళని పిలిపించి హైదరాబాద్లో స్పెషల్గా దీన్ని తీపించాము. దీనికి కుందన్ వర్కే ఓన్లీ 45,000 ఓన్లీ కుందన్ వర్క్ గురించే పెట్టించాము. కండువా ఇట్లా ధోతి ఇట్లా అంతా స్పెషల్గా వాళ్ళని ముంబైకి వెళ్ళి పిలిపించి చేపించాము. వినాయక చవితి సందర్భంగా జగిత్యాలలో వివిధ రూపాలలో గణనాథులు కొలువుదీరారు. తల్లి గర్భంలో శిశువు ఎలా నవమాసాలు ఎదుగుదల ఉంటుందో అలాంటి కాన్సెప్ట్తో గణనాథులను ప్రతిష్ఠించారు. తల్లి గర్భంలో పిండం ఉద్భవించిన మొదటి నెల నుండి 9 నెలల వరకు బిడ్డగా ఎలా రూపుదిద్దుకుంటుందో 9 రకాలుగా థర్మకోల్తో తయారు చేసి ప్రతిష్ఠించారు. సాయిరాం నగర్లో 2 బంగ్లాలపై అయ్యప్ప స్వామి రూపంలో శబరి క్షేత్ర నమూనాలో మండపం ఏర్పాటు చేసి వినాయకుడిని ప్రతిష్ఠించారు యువకులు. 2 బంగ్లాలను కలిపి వాటిపై శబరి క్షేత్రం థీమ్తో షెడ్ వేసి వాటి మధ్య నుండి 18 మెట్లు నిర్మించారు. సుమారు 25 రోజులు కష్టపడి తయారు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. శబరి వెళ్లలేని వారి కోసం ఇలా గణనాథుడిని ప్రతిష్ఠించామన్నారు యువకులు. ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం శివుని రూపంలో గణనాథుని నిలుపుకున్నాము. 2వ సంవత్సరం గణపతి రూపంలో నిలుపుకున్నాము. 3వ సంవత్సరం అమ్మవారి రూపంలో, 4వ సంవత్సరం అందరినీ కలయికతో ఒక గణపతిని నిరూపించుకున్నాము. 5th ఇయర్ అందులో ఒకరు అయ్యప్ప కాబట్టి అయ్యప్పను ఈ సంవత్సరం శబరిమల కాన్సెప్ట్తో అందరూ ప్రజలు శబరిమల వెళ్ళలేరు కాబట్టి మనం జగిత్యాల ప్రజలందరికీ శబరిమల రూపంలో గణపతిని గణనాథుని చూపెడదామని చెప్పేసి అదొక కాన్సెప్ట్తో మా సభ్యులం అందరం కలిసి ఎంచుకోవడం జరిగింది. దాన్ని మేము వేరే వాళ్లకు ఇవ్వకుండా మాది మేమే చేసుకోవడం జరిగింది. సేమ్ శబరిమల సెటప్తోనే అందరూ ప్రజలు వెళ్ళలేరు కాబట్టి మనం జగిత్యాల్లో శబరిమలనే చూపెడదాము. లేడీస్ ముఖ్యంగా వెళ్ళలేరు కాబట్టి అక్కడి దాకా దాన్నే ఇక్కడ చూపెట్టినాం అనుకోండి, వాళ్ళకు కూడా సేమ్ శబరిమల ఏర్పడుతుంది కదా అని చూపెట్టడం జరిగింది. దీనికి 18 మెట్లు సేమ్ ఓన్లీ అయ్యప్ప స్వాములే ఎక్కడం జరుగుతుంది. ఇక్కడ నియమ నిష్టలతోని ఎవరు కూడా వేరే వాళ్ళు ఎక్కకుండా, గణపతి మాలలో ఉన్నవారు కూడా ఎక్కకుండా దాన్ని ఒక నియమంగా అయ్యప్ప స్వాములు ఎలా విధంగా యూజ్ చేస్తారో దాన్ని కూడా సేమ్ ఓన్లీ అయ్యగారే దీప ధూప నైవేద్యంతో యూజ్ చేయడం జరుగుతుంది డైలీ. ఈ కాన్సెప్ట్ అనేది శబరిమలలో సేమ్ అదే విధంగా మనం చేయాలని అనుకున్నాం కాబట్టి 2 బంగ్లాలను ఎంచుకోవడం జరిగింది. 2 బంగ్లాలు కూడా మా దాంట్లో ఉన్న అన్న తమ్ముళ్ళే. సేమ్ ఆ సెటప్కి ఈ 2 బిల్డింగ్స్ కరెక్ట్ ఉంటాయి కాబట్టి సేమ్ మ్యాచ్ అయినాయి. అదేవిధంగా ఆ గణనాథుడే ఎంచుకోవడం జరిగింది. మేము గత 15 సంవత్సరాల నుంచి గణపతిని పెట్టడం జరుగుతున్నది. ఇది 16వ సంవత్సరము. ఈ పోయిన సంవత్సరం 19వ సంవత్సరం ముడిపిని కేదార్నాథ్ అనే గొప్ప కాన్సెప్ట్లు తీసుకొచ్చి జనాలకి ఒక సనాతన ధర్మం వైపు తీసుకెళ్ళాము.
ఈసారి కొంచెం డిఫరెంట్ వైబ్గా డిఫరెంట్ చేద్దామని ఈసారి అమ్మ గర్భము మానవ జీవన శైలి అనే కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఇలా తీసుకొని జనాలకి సోషల్ అవేర్నెస్ ఇద్దాము. ఎలా అయితే మనకి ఒక శిశువు పుట్టేటప్పుడు 9 నెలలు గర్భంలో ఉంటాడో ఒక్కొక్క నెలలో ఎలా ఉంటుంది, పిండంలాగా ఎలా మారుతుంది అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్క విగ్రహంలో చూపించి జనాలకి తెలియజేసి, అది మానవ జీవన శైలి ఎలా అంటే మనకున్న 9 చక్రాలు చిన్న నుంచి పెద్ద అయ్యి ఇలా ఒక శక్తి నుండి పుట్టి ఇంకో శక్తిగా మారుతున్నది. అది ఒక చక్రంలాగా తీసుకొని ఈసారి కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. అది మేము తీసుకున్నది మానవ జీవన శైలి. దానికి తోడుగా మేము చాలా కష్టపడ్డాం. 25 రోజులు తీసుకొని ఇది మట్టి విగ్రహాన్ని ప్రోత్సహించాలనే కాన్సెప్ట్లో మట్టి విగ్రహం తీసుకొని, తోడు గణపతి మట్టి విగ్రహం తీసుకొని ఇదంతా సెట్టింగ్ చేయాలి. వినాయక చవితి సందర్భంగా భక్తితో పాటు సేవా కార్యక్రమాలు చేస్తూ అందరినీ ఆదర్శంగా నిలుస్తున్నారు జగిత్యాల జిల్లా యువకులు. ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి ఏటా మట్టి వినాయకుని పూజిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ ఏడాది వినూత్న ఆలోచనలతో చిన్న సైజులో మట్టి వినాయకుని ప్రతిష్ఠించి బ్లడ్ గ్రూప్ పై అవగాహన కల్పిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి చైతన్య నగర్కి చెందిన సురేందర్ మెమోరియల్ ఫౌండేషన్ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకున్నారు యువకులు. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి ఏటా మట్టి వినాయకుణ్ణి పూజిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వీరే కాకుండా మండపానికి వచ్చే భక్తులకి కూడా అవగాహన కల్పిస్తూ పర్యావరణాన్ని కాపాడాలంటూ కోరుతున్నారు. ఈ సంవత్సరం మా టీమ్ SMF ఆధ్వర్యంలో బ్లడ్ గ్రూప్ పై అవగాహన ప్రతి ఒక్కరికి కలగాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి డెకరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం మన బ్లడ్ గ్రూప్స్ తెలుసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది, అట్లనే పక్క వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసే ఛాన్స్ మనకు వస్తుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇలా 8 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ని మనం అమర్చడం జరిగింది. వారి యొక్క బ్లడ్ గ్రూప్స్ ప్రెస్ చేయగానే కర్టెన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం వినాయకుడిని దర్శనార్థం చూసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనకి బ్లడ్ గ్రూప్ తెలియకపోతే ఐ డోంట్ నో అనే ఒక బటన్ని క్లిక్ చేయాలి. వాళ్ళు అప్పుడు కర్టెన్ ఓపెన్ కాకపోవడంతో ఐ విల్ నో అనే బటన్ క్లిక్ చేసినాక ఆ ఐ విల్ నో అన్న వాళ్ళకి మనం ఒక ఫ్రీ పాస్ ఇస్తాం. సేమ్ టైం మనం కండక్ట్ చేసే ఫ్రీ బ్లడ్ క్యాంపెయిన్లో కూడా వాళ్ళ గ్రూప్స్ తెలుసుకోవచ్చు. ఈ ఏడాది వినూత్న ఆలోచనతో చిన్న సైజులో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి బ్లడ్ గ్రూప్ పై అవగాహన కల్పిస్తున్నారు. గత కొంతకాలంగా బ్లడ్ గ్రూప్ కూడా తెలియక చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి వ్యక్తికి వారి యొక్క బ్లడ్ గ్రూప్ తెలిసేలాగా మండపాన్ని అమర్చారు. వినాయకుని దర్శనం చేసుకోవాలంటే వినాయకుని పక్కనే బ్లడ్ గ్రూప్ వివరాలతో బటన్ బాక్స్ ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చిన భక్తులు మొదట స్విచ్ బోర్డుపై ఉన్న వారి బ్లడ్ గ్రూప్ బటన్ నొక్కితే వినాయకునికి అడ్డుగా ఉన్న తెర పైకి వెళుతుంది. దీంతో లోపల విన్న వినాయకుడు మనకు దర్శనమిస్తాడు. ఇలాంటి ఆకట్టుకునే సెట్టింగ్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు నిర్వాహకులు. ఈ యువకులందరూ కూడా కలిసి ఆధ్యాత్మికతో పాటుగా సామాజిక సేవ చేయాలనే భావన చేత మట్టి గణపతిని నిర్మాణం చేసుకొని అటు ఆధ్యాత్మికంగా ఇటు సాంకేతికంగా అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి ఈ సభ్యులందరూ కూడా యువకులందరూ కూడా అంతేకాకుండా బ్లడ్ గ్రూప్ అనేది ఏర్పాటు చేసి ఆ బ్లడ్ గ్రూప్ ద్వారా ఎవరెవరికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రమాదాలకు కానీ చాలామందికి కూడా రక్తం అవసరమైతే వాళ్ళ గ్రూప్ ఏందో తెలియనటువంటి పరిస్థితుల లోపల యువకులందరూ కూడా ఆలోచించి అటు భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటుగా ఈ సామాజిక సేవలు చేయాలని ఒక మంచి సంకల్పంతో ఈ విధంగా వీరు చేశారు. బ్లడ్ గ్రూప్ తెలియని భక్తులకు తెలిసేలా మండపం దగ్గర రక్త నమూనా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి భక్తునికి వారి యొక్క బ్లడ్ గ్రూపును తెలిసేలా చేస్తున్నారు. ఇప్పటివరకు వారి బ్లడ్ గ్రూప్ కూడా తెలియని చాలా మంది భక్తులు వారి గ్రూపును తెలుసుకుని మురిసిపోతున్నారు. దర్శనం కోసం వచ్చి ఇలా బ్లడ్ గ్రూప్ ని కూడా తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు భక్తులు. వినాయక మండపం దగ్గర యువకులు భక్తితో పాటు సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇక్కడ వినాయకుడి దర్శనం చేసుకోవాలంటే ఉచితంగా బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేసి వాళ్ళే మన బ్లడ్ గ్రూప్ ఏంటో తెలియజేసి మన బ్లడ్ గ్రూప్ తెలిస్తేనే వినాయకుడి దర్శనం అవుతుంది ఇక్కడ. అది నాకు చాలా నచ్చింది. అంటే మనకి చుట్టుపక్కల మన పరిసరాల్లో ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు వాళ్ళకి బ్లడ్ అవసరమైనప్పుడు వాళ్ళకి మనము డొనేట్ చేద్దామన్నప్పుడు మన బ్లడ్ గ్రూప్ తెలియకపోవచ్చు. ఒకవేళ అప్పుడు మన బ్లడ్ గ్రూప్ తెలియడం ద్వారా వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఇలా బ్లడ్ గ్రూప్ అనేది తెలుసుకోవడం ద్వారా అందరికీ సహాయం చేయొచ్చు అని తెలుసుకొని నా బ్లడ్ గ్రూప్ కూడా టెస్ట్ చేసుకున్నాను. నాది A పాజిటివ్ వచ్చింది. ఇక్కడ నా A పాజిటివ్ అనే బటన్ ప్రెస్ చేయడం ద్వారా నాకు వినాయకుడి దర్శనం జరిగింది.
ప్రధానంగా బ్లడ్ గ్రూపులు 4 ఏ, బి, ఓ, ఏబి. వాటిలో పాజిటివ్, నెగిటివ్ ఇలా 8 రకాలుంటాయి. దాదాపు ఈ రక్త గ్రూపులే అందరికీ ఉంటాయి. అయితే సాధారణంగా దొరికే బ్లడ్ గ్రూపులతోనే అధికంగా అవసరం పడుతుంది. మీరెవరికైనా దానం చేయాలన్నా లేక మీరు ఎవరి నుంచి రక్తం పొందాలన్నా అందుకు సంబంధించి కనీస అవగాహన ఉండాలి. ఏ బ్లడ్ గ్రూపుల వారు ఎవరికి రక్తదానం చేయవచ్చు, ఎవరి నుంచి రక్తం పొందొచ్చో ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఏదైనా ప్రమాదం జరిగి రక్తం పోతే తిరిగి రక్తం ఎక్కించి ప్రాణాలు కాపాడుతారు డాక్టర్లు. ఏ రక్తం పడితే ఆ రక్తం ఎక్కిస్తే ప్రాణానికి ప్రమాదం. మీ బ్లడ్ గ్రూప్ లేదా ఆ గ్రూపునకు సరిపడే ఇతర గ్రూపులకు చెందిన రక్తాన్ని ఎక్కించాలి. యూత్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అందరినీ ఆలోచింపచేస్తోంది. ఓరుగల్లులో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గల్లీ గల్లీకి గణేశుడిని ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. వరంగల్లో వివిధ రకాల ఆకృతిలో గణనాథులను ప్రతిష్ఠిస్తున్నారు. ఒక్కో మండపంలో ఒక్కో రూపంలో దర్శనమిస్తున్నారు బుజ్జ గణపయ్య. నగరంలో 1.5 కోటి విలువైన నోట్లతో ప్రతిష్ఠించిన గణనాథుడిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వరంగల్లో మట్టి విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించారు వినాయక ట్రస్ట్ సభ్యులు. 1,53,116 రూపాయలతో గణనాథుణ్ణి అలంకరించారు. నోట్లతో అలంకరించిన గణేశుణ్ణి చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. లక్ష్మీ పూజ ఇప్పుడు దాదాపుగా మేము 22 18 సంవత్సరాల నుంచి లక్ష్మీ పూజ కంటిన్యూ చేస్తున్నాము. మొదటి సంవత్సరం 11 లక్షలు, తర్వాత 21, అట్లా కంటిన్యూ పెంచుకుంటా ఈ ఇయర్ 1,50,00,000 అందరు ఇక్కడ ఉన్న దాదాపుగా 200 మంది సభ్యులై అందరు డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళ పూజలో పెట్టేసినాక ఎవరి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఒక 1 మంత్ నుండి ప్రిపేర్ అవుతాము. అందరు ఒక 80 మంది అందరు కరెన్సీ మ్యాక్సిమం దానికి 1 crore దాకా 1 టార్గెట్ పెట్టుకొని అందరు కృషి వల్ల డెకరేషన్ చేసి ఆ నైట్ పూజ చేసి నైట్ మొత్తం అందరు ఫ్యామిలీలు అక్కడనే ఉంటాము. పూజ అనంతరము ఆ క్యాష్ ఎవరు వాళ్ళు డిస్పాచ్ అయ్యి పర్యావరణం కోసం భక్తులంతా మట్టి గణనాథులనే పూజిస్తున్నారు. ఓరుగల్లు ఎయిర్పోర్టుకు అనుమతి రావడంతో భక్తులు గణనాథుడు విగ్రహం పక్కన హెలికాప్టర్ ఉండేలా ప్రతిమ తయారు చేయించి మండపంలో ప్రతిష్ఠించారు. ఈసారి మన వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది కదా అని ఆ ప్లాన్ తోని మేము డిఫరెంట్గా ఉండాలి, వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది కానీ ఈ థీమ్తో మేము ఏరోప్లేన్ గణపతి రెడీ చేపించాము. చాలా మంది ఎయిర్పోర్ట్ థీమ్ కదండి, చాలా మంది వచ్చి వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది. హెలికాప్టర్లో ఎగురుతున్నాడు, ఇక్కడ వరంగల్కి వచ్చింది కదా అని. వరంగల్లో ఒక్కో చోట ఒక్కో రూపంలో దర్శనమిస్తున్నాడు లంబోదరుడు. బొజ్జ గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు తరలి వెళ్తున్నారు. మండపాల దగ్గర గణపతికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్.